మేడారం మహా జాతరకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్లో సుడిగాలి పర్యటన చేసిన ఆయన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనులపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను పరిశీలించారు. వరంగల్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ వరంగల్లో సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. ఆయన వందే భారత్ ట్రైన్ ద్వారా సికింద్రాబాద్ నుంచి తెల్లవారుజామునే వరంగల్ రైల్వే స్టేషన్లో దిగి వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం దేవాలయాల అక్కడ విజిట్ తర్వాత ఆయన అభివృద్ధి పనులపైన సమీక్ష చేశారు. వరంగల్ నగర అభివృద్ధి పైన ఆయన మనతో ఉన్నారు. సార్, ఏం చెప్తారు ఈ పర్యటన సందర్భంగా? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వివిధ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కానీ స్కీమ్స్ కానీ అవి కొంత రివ్యూ చేయడం కోసం వచ్చాము. ముందుగా వరంగల్ రైల్వే స్టేషను నూతనంగా ఆధునీకరించడం జరిగింది. దాన్ని కొద్దిగా పరిశీలించాము. ఆ తర్వాత ఇక్కడ టెక్స్టైల్ పార్కు, మెగా టెక్స్టైల్ పార్కు, దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు వస్తే ఒకటి మన వరంగల్కి ఇవ్వడం జరిగింది. అది తొందరగా పని ప్రారంభించాల్సి ఉంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇంకా పూర్తయితే అక్కడ కూడా పనులు ప్రారంభించుకోవాలి. దాని పనులు కూడా కొద్దిగా చర్చించడం జరిగింది. ఇది కాకుండా 1000 పిల్లర్ టెంపుల్ ఏదైతే ఉండనో గతంలో మొత్తము మంటపం కూలిపోయిన తర్వాత దాన్ని కొద్దిగా రిస్టోరేషన్ చేసి చాలా కష్టపడి దాన్ని నిలబెట్టడం జరిగింది. కాకతీయులు ఏ రకం కట్టారు అదే టెక్నాలజీని యూజ్ చేసి కట్టాం. ఇంకా కొద్దిగా పని ఉంది, దానికి సంబంధించి రివ్యూ చేసాం. దాని చుట్టుపక్కల కూడా కొంత ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అద్భుతమైనటువంటి టెంపుల్, ఒక కారు తిరగడానికి వీలేదు, రావడానికి వీలేదు, బ్యూటిఫికేషన్ చేయడానికి వీలేదు, చుట్టుపక్కల ఎంక్రోచ్మెంట్ ఉంది. గత అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో పర్సువేట్ చేస్తున్నాం. అది కొద్దిగా ల్యాండ్ అక్విజిషన్ చేసినట్లయితే ఆ యొక్క 1000 పిల్లర్ టెంపుల్ను డెవలప్ చేయొచ్చు. ఆ విషయం కూడా కొద్దిగా రివ్యూ చేసాం. వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇస్తే ల్యాండ్ అక్విజిషన్ కింద వాళ్ళకు పరిహారం చెల్లించి తీసుకున్నట్లయితే సమగ్రంగా బ్యూటిఫికేషన్ చేయాలనేది ఒకటి. అదే కాకుండా వరంగల్ పోర్ట్ ఇది కూడా ఎంక్రోచ్మెంట్ బాగా అవుతూ ఉన్నది. మనము ఎప్పుడో కట్టినటువంటి వరంగల్ పోర్టును అందరం కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ లేక లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మనం దాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే ఆ యొక్క సమస్య కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయం కూడా చర్చించడం జరిగింది. ఇప్పుడు అయితే రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉన్నదో అది చూడడానికి వెళ్తున్నాను. ఆ తర్వాత కొంత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కాటన్ పర్చేస్ విషయము, మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రామప్ప టెంపుల్ ఇతరత్ర కూడా చర్చించి కొంత సాయంకాలము మీకు అన్ని విషయాలు చెప్తాను. అయితే మేడారం జాతరకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ జాతరకు ఏమైనా సహకారాలు అందించబోతున్నారు? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పదే ఇక్కడ పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభం. అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండాలి, తప్పకుండా చేయాలి. మేము గతంలో కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా 2.5 crores వరకు నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కొంత ట్రైబల్ మినిస్ట్రీ నుంచి కొంత టూరిజం మినిస్ట్రీ నుంచి ఈ రకమైనటువంటి ఈవెంట్స్కు సహకారం అందిస్తారు. తప్పకుండా చేస్తాం, ఈ సంవత్సరం కూడా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కిషన్ రెడ్డి గారి అభిప్రాయం. మొత్తంగా మేడారం జాతరకు కూడా తమ వంతు సహకారం అందిస్తామని చెప్తున్నారు. వరంగల్ అభివృద్ధి పైన ఆయన రివ్యూ తీసుకున్నారు. మొత్తంగా వరంగల్ పురావస్తు శాఖకు సంబంధించి ఏవైతే కాకతీయ కట్టడాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణంలో భాగంగా అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా వరంగల్ అభివృద్ధి మీద కూడా సమీక్ష తీసుకున్నారు. ఆ సమీక్ష దాన్ని బట్టి వరంగల్ డెవలప్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని ఆయన చెప్తున్నారు. జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.